మేడం సరే ఉమ్మడి నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లాలో తాజాగా చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. బతుకమ్మ పండుగ లోపు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అంటూ కూడా ఘాటు విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రణయ్, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విశేషాలు చూస్తున్నట్టయితే ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఈడీ కేసు ఎదుర్కొంటూ ఢిల్లీలో ఈడీ విచారణకు వెళ్తున్నట్టు కవిత పైన బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మునుగోడు ఉప ఎన్నికల్లోనే కవిత అరెస్ట్ అవుతుంది, ఆమె చేసినటువంటి ఈ యొక్క లిక్కర్ దందాలో ఆమె రానున్న బతుకమ్మ లోపు తిహార్ జైలుకి వెళ్తుందని ఆయన ఘాటైన విమర్శలు చేయడంతో ఒక్కసారిగా మరోమారు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపట్టాయి. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మావోయిస్టులకు తూటాలకు బలైపోయినటువంటి గుండగోని మైసయ్య 24వ వర్ధంతి కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లాలో హాజరై ఆయన యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 200 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడినటువంటి కవిత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమని, రానున్న రోజుల్లో ఆమె అరెస్ట్ అయి తిహార్ జైలుకు వెళ్తుందని విమర్శలు చేయడంతో పాటు కుటుంబంలో ఒక్కొక్కరు కవిత తర్వాత ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులందరూ కూడా జైలుకు పోతారని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన వలన అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు తన కుటుంబ సభ్యులు దోచుకున్నారని, కవిత కూడా తెలంగాణలో కాకుండా కేజ్రీవాల్తో ప్రభుత్వంతో అక్కడ లిక్కర్ స్కామ్ లో పాల్గొని అక్కడ వందలాది కోట్ల రూపాయల అవినీతికి కూడా పాల్పడిందని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని రిక్రూట్మెంట్ బోర్డుల్లో కూడా ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసి కేసీఆర్ ప్రభుత్వం ఇటు విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాట మారుతుందని కూడా ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది. పేపర్ లీకేజ్ విషయంలో మంత్రి కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, అరెస్టుకు బాధ్యతగా ఆయన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అతన్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ని కూడా రానున్న రోజుల్లో గద్దె దించుతామని, రానున్నది బీజేపీ ప్రభుత్వం అని, బీజేపీ శ్రేణులన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇంత పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ఎందుకంటే ఇప్పటికే రోజు సుప్రీంకోర్టు కూడా ఆమెకు మరో 3 వారాల పాటు వాయిదా వేయడంతో ఈ యొక్క కేసు మరింత కవిత మెడకు చిక్కుకున్నట్లుగా చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ గత కొద్ది రోజుల నుంచి బండి సంజయ్ తో పాటు ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతమంది బీజేపీ నాయకులు కూడా కవిత తప్పనిసరిగా అరెస్ట్ అవుతున్న క్రమంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆత్మరక్షణలో పడ్డాయి. బీజేపీ నాయకులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల వారు కూడా తీవ్ర నిరసన వ్యక్తం కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు మరోమారు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో బీజేపీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఈ రోజు ఆయన కవితను టార్గెట్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.